చేసుకుంటున్నాం. ఎవరి చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రంలోని వేట వెంకటేశ్వర స్వామి కొండ సమీపంలో అక్టోబర్ 4న శ్రీవారి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా నిర్వహించినట్లుగా ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించనున్నట్లుగా చెప్పారు. హాంద్రినీవా కాలువ ద్వారా కృష్ణా జిల్లా భక్తులకు పుణ్యస్నానం, శ్రీ స్వామి బెటరాయస్వామి దర్శన అవకాశాలు ఉంటాయన్నారు. మీకు అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు నేను సెకండ్ లైఫ్ మా పిఎస్ ఉంటారు అక్కడ కూడా అనుకుంటా ప్రతి మీటింగ్లో శాంతరాం అంటే కనెక్టివిటీ ఉంటే మనకు అక్కడ ఎక్కువ మందికి మనం పైదాకా తీసుకెళ్ళి అకామిడేట్ చేయడానికి పార్కింగ్ అనే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చేసేదానికి అవకాశం ఉంటుంది. 3 వచ్చేసి వాటర్ పైప్ లైన్, ఇంకొక బోర్ వేసుకుంటేనే ఆల్టర్నేట్ బెటర్ అని నా ఒపీనియన్. 2 బోర్స్ ఉంటేనే సేఫ్ సైడ్ వాటర్ లేదు సార్. అదే చెప్తారు సేఫ్ సైడ్. పూజారులు అందరూ వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు బెటరాయ స్వామి యొక్క దర్శనం చేసుకోవటం, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ ఆశీస్సులన్నీ పొందాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ జలాలని అక్కడ శ్రీశైలం శివయ్య మల్లన్న దగ్గర నుంచి ఇక్కడ కృష్ణమ్మ తల్లిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హంద్రినీవా కాలువ ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ దగ్గరలో ఉన్న మన హంద్రినీవా కాలువ దగ్గర ఆ రోజు కృష్ణమ్మ జలాల్లో స్నానం చేసి భక్తాదులందరూ కూడా బేట్ర వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ విశేషంగా తరలి రావడంతో పాటు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగేదానికి కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గత సంవత్సరంలో ఈ పాల్గొన్న భక్తాదులకి అట్లాగే బెటరాయ స్వామిని పేరు రావడానికి కారణం ఏమంటే ఈ కర్ణాటక రాజ్యము శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఇక్కడంతా కన్నడ ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. బేటే అంటే వేట అని అర్థము. శంకుచక్రధారి వరద అభయహస్తాలతోనే ఉంటాడు, కానీ ధనుస్సు ఎక్కడా ధరించండు. ఇక్కడ ప్రత్యేకమైన ధనుర్బాణాలని ధరించిండేటువంటి